ఎరా, అది నిజంగానే క్రాంతినే అంటావా? అందుకేనా ఫోటో మీద కాలేయబోతుంటే తోసేసింది? కాదు బావా, తనకి ఫోటో మీద ప్రేమ లేదు, గాజు పెంకులు ఇంకెక్కడ గుచ్చుకుంటాయన్న భయంతో నెట్టేశానని చెప్తుంది కదా అని నేను చెప్పినా వాడు నమ్ముండకపోవచ్చు. అవును, మనం వేషాలు మార్చుకొని ఈ ఇంట్లోకి వచ్చామని వాళ్ళకి డౌట్ వచ్చినట్టుంది. నువ్వు క్రాంతివో కాదో తెలుసుకోవడానికి వాడా ఫోటోని కాల్తో తొక్కాలని చూశాడు. ప్రస్తుతానికి ఎలాగోలా బయటైతే పడ్డామే. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమేరా. ఒకవేళ నిజంగా అది క్రాంతిని అయితే వాళ్ళకి చుక్కలు చూపిస్తా. వాళ్ళ బండారం బయట పెట్టి పూజతో కొట్టించి మెడపట్టి బయటికి గెంటిస్తా. సో వాడు మనల్ని బయట పెట్టేలోపే మనమే ఆ ఏకాంబరిని, వాడి కొడుకు బండారాన్ని బయట పెట్టాలి. పూజకి వాడికి పెళ్లి కాలేదని, ఇదంతా ఆ ఏకాంబరి కర్పూరంతో చేతులు కలిపి ఆడుతున్న డ్రామా అని పూజకి నిజమర్థమయ్యేలా చేసి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటించాలి. ఇప్పుడు ప్లాన్ నెంబర్ 2ని మనం అమలు చేయాలి. ప్లాన్ నెంబర్ 2 ఏంటి? బయటికి గెంటించాలి. అది సూపర్ క్రాంతి, ప్లాన్ అద్దరిపోయింది. అవును, ఈ దెబ్బతో ఆ ఏకాంబరి శంకర్ గాడు ఇదంతా మోసమని, వాళ్ళకి నిజంగా పెళ్లి కాలేదని జరిగినవన్నీ ఒప్పేసుకుని ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోతారు. ప్లాన్ నెంబర్ 1, ఆచారమని పూజతో చెప్పి మనం కొట్టేసిన నగల్ని తిరిగి వాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నారు. నెక్స్ట్ ఇంకో ప్లాన్ చేసి వాళ్ళని బయటికి గెంటించే ఏర్పాట్లు చేస్తారు. అలా చేస్తే మనకే ప్రాబ్లం కదా బావా. ప్రాబ్లం వాళ్ళకే వచ్చేలా చేస్తారా? ముందది క్రాంతినో కాదో కన్ఫర్మ్ చేసుకొని, అది క్రాంతినే అయితే గనక పద చెప్తా. ఏంటి బాబ్జీ గారు మీరు చెప్తోంది? చెప్పిందంతా విని మళ్ళీ ఏంటంటావేంటమ్మా? ఆ మారువేషంలో ఉన్నది ఖచ్చితంగా క్రాంతినే. అందుకే నేను సూర్యకాంతం ఫోటో మీద కాలు పెట్టబోతుంటే తోసేసింది. పూజ ముందు బయటపడకుండా జాగ్రత్త పడింది. తను క్రాంతియో కాదో మాకు తెలియదు గాని ఆ బ్యాచ్ ఇంట్లో ఉంటే మాత్రం మమ్మల్ని బ్రతకనిచ్చేలా లేరండి. ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇంట్లోంచి గెంటేయండి. అదంత ఈజీ కాదు శంకరా. కానీ దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? ఏంటది? ఆ క్రాంతికి వంట రాదు కాబట్టి ఏదోలా చెప్పి దాంతో వంట చేయించండి. అప్పుడు అదే బయటపడుతుంది. మేం చెప్తే మాత్రం అదెందుకు చేస్తుంది? పూజ చెప్తే చేస్తుంది కదా. పూజ చెప్పినా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటే? ఇంకో ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. మా బావ చెప్పిన ఐడియా కంటే నా దగ్గర వండర్ఫుల్ ఐడియా ఉంది. ఏంటి నీ దగ్గర? ఇదిగో, మరీ అంత చీపులు కేకండి. ఆ క్రాంతి అందరు ఆడవాళ్ళలాగా జడుండదు. కటింగ్ బ్యాచ్ అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చింది క్రాంతిని అయితే తనకి జడ ఉండదు కాబట్టి విగ్గు పెట్టుకుని వచ్చి ఉంటుంది. మాటల్లో పెట్టి దాని జడ పట్టుకుని లాగారనుకోండి, అది క్రాంతి అయితే జడ చేతికి వస్తుంది, దాని బండారం మొత్తం బయటపడుతుంది. మోసం చేసిందని
పూజనే బయటికి గెంటేస్తుంది. ఆ, ఆ, ఆ. సూపర్ రా బామ్మర్ది. ఆ, ఇప్పుడు మీ దగ్గర 2 దారులున్నాయి. ఒకటి వంట, 2 జడ. అమ్మా పూజ, హా? ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉండడం ఎందుకని దీపారాధనకు ఉపయోగపడతాయని వత్తులు చేస్తున్నాను అత్తయ్య. దీని భక్తి తగలయ్యా. 60 ఏళ్ళకి రావాల్సిన చాదస్తుంది దీనికి ఈ వయసులోనే వచ్చిందంటమ్మా. ఏ కమ్మరి, ఏంటి బాబ్జీ గారు? నాకు మా బావకి ఆకలేస్తుంది. ఇద్దరం బయటికెళ్ళి ఒక ప్లేట్ మీల్స్ తినేసి వస్తాం. అయ్యో, మీరు బయటకెళ్ళి తినడం ఏంటి? అవునండి, పోయిన నగలు తిరిగి తీసుకొచ్చారు. మీకు వండి పెట్టడం నా అదృష్టం. నేనే వంట చేస్తాను. ఆ, ఆ, చేదురులే గాని మీ చెల్లెలికి అసలు వంటే రాదంట కదా. ఏమోనండి, నేను గతం మర్చిపోయాను కదా, నాకు తెలీదు. ఆహా, వేతిలో అందరూ చెప్పుకుంటున్నారు ఉల్లిపాయలు కోయటం కూడా తనకు రాదంట అని. ఓహో, ఈ పూట వంట ఇంట్లో ఉన్న మీ చెల్లితో చేస్తే ఎలా ఉంటుంది? అయ్యో, వాళ్ళనెందుకండి ఇబ్బంది పెట్టడం? నేను చేస్తాను కదా. ఆహా, చెయ్యలేవని కదమ్మా. ఆ, వాళ్ళు వేరే ఏరియా నుంచి వచ్చారు కదా. వాళ్ళు చేస్తే ఆ ఏరియా వంటలు చేస్తారు. కొత్త టేస్ట్లు రుచి చూడొచ్చు కదా అని. అవునండి. అయితే వాళ్ళని చేయమందాం. ఆ, ఆ, నేను చెప్తే వాళ్ళకి పని చెప్పినట్టు అవుతుందమ్మా. అదే నువ్వు చెప్పావనుకో, ప్రేమతో అడిగినట్టు ఉంటుంది. మ్మ్. అయితే నేనే ఆ, అడుగుతాను. అదిగో మాటల్లోనే ముచ్చటైన దంపతులు మెట్ల మించి దిగొస్తున్నారు. రండి. ఈ బాబ్జీగాడండి ఎక్కడున్నాడు? మనల్ని బయట పెట్టడానికి ట్రై చేస్తున్నాడు కదా. అవకాశం దొరుకుతుందేమో అని తిష్ట వేశాడు. పద. పద. అదిగో ముత్తైదువులు కూడా వచ్చారు. ఏలేటి ఇంకా ఇక్కడే ఉన్నారు? ఆ? అదేంటండి, వెళ్ళిపోమంటారా ఏంటి? అదేంటత్తయ్య, వాళ్ళు నా నగలు తీసుకొచ్చిన వాళ్ళు. వాళ్ళతో అలా మాట్లాడతారేంటి? వాళ్ళిక నుంచి మా వాళ్ళు. ఆ, అంటే పూజకి కావాల్సిన వాళ్ళు కదా పూజ? మ్మ్, అవునండి. ఆ, గతాన్ని మర్చిపోయిన నీకు నీ శత్రువులే కావాల్సిన వాళ్ళు అనిపిస్తున్నారే. ఛ! సరే కాని ఆచారాన్ని బంగారం తెచ్చేసి మామా అనిపించేసినావు. ఇప్పుడు రెండో ఆచారం మాత్రం ఖచ్చితంగా చెయ్యాలిరా అబ్బి. అదేంటి? అవునక్క, నీ కాపురం గోపురంలా 10 కాలాల పాటు నిలబడి ఉండాలన్నా, నీ మాంగళ్యం పచ్చగా ఉండాలన్నా వంశాచారం ప్రకారం అన్ని ఆచారాలు ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ, ఏంటండి ఈ ఆచారాలు? నిద్ర తిండి మానేసి ఉండడాలు, నిద్రపోతే కొరడాతో కొట్టడాలు, ఇలాంటి ఆచారాలు మేమెక్కడా చూడలేదు. ఇవి అందరిళ్లలో ఉండవు బాబు, మా వంశంలో స్పెషల్. స్పెషలా? కనుక ఈ ఆచారాలన్నీ చెప్పింది చెప్పినట్టు పాటిస్తే లబలబలబా అని పిల్లలు పుట్టేస్తారు. పిల్లలా? ఆ. అవునక్క, మా ఆయన ఈ ఆచారాన్ని వద్దు అన్నా సరే ప్రతి నెలకోసారి చేయిస్తాను. ఏం పెనిమిటే? ప్రతి నెలా చేస్తాడంటే పెద్ద కష్టమేం కాదనుకుంటా. ఇంతకీ ఆ ఆచారం ఏంటో? ఆ చెవిట పడేయ్. ఆ?
పక్కెళ్ళి. అరుంధతి సినిమా చూసావా? చూశాను. అందులో పశుపతనే రాక్షసుణ్ణి అంతం చేయటానికి అరుంధతి ఒక నిర్ణయం తీసుకుంటుంది, గుర్తుందా? నో నో నో. ఈ ఆచారం పేరు చెప్పి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? ఏమైందండి? అక్క, ఆచారం కొంచెం కష్టంగా ఉందని చెప్తే భయపడుతున్నాడే లప్ప. మొదటి ఆచారాన్ని ఇట్టాగే కాదన్నారు, పావు కరిసేసింది. ఈసారి కాదంటే ఏదొచ్చి మింగేస్తాదో. మా అమ్మకి పాము మంత్రం వచ్చు కాబట్టి బయట పడినావు. ఇప్పుడు ఏదన్నా తేడా పాడా అయినాదనుకో, ఎల్లి పాడ మీద పడతావు. ఇదిగో మరదల పిల్ల, నీకు మాంగళ్యం వద్దా? పిల్లలు వద్దా? అమ్మ అమ్మ అంటూ చుట్టూ తిరుగుతారే, ఒకసారి ఊహించుకో. ఎంతకీ వాళ్ళు చెప్పిన ఆచారం ఏంట్రా? ఏవండి, పిల్లలంటండి అమ్మ అమ్మ అంటారండి, మిమ్మల్ని నాన్న అంటారండి. అయ్యో, మనకింకా శోభనమే అవ్వలేదే, పిల్లలేంటి అమ్మా నాన్న అన్నమేంటే బాబు? ఆచారాలన్నీ చేసుకుంటా పోతే అట్టట్ట అన్నీ అయిపోతాయి. నా మాట విని సేమన్ చెప్పవే లప్ప. ఆయన కాదు, నేను చెప్తున్నా. అది ఎంత కష్టమైనా సరే నేను దగ్గరుండి చేయిస్తాను. నేను అమ్మనవ్వాలి, అమ్మ అమ్మ అని పిలిపించుకోవాలి. అరే, దీని ఊపు చూస్తుంటే ఆడితో పాటు ఇదే 4 కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టేటట్టుందిరా. బాబ్జీ గారు, ఏదైనా చెయ్యండి. అయితే ఆలస్యం ఎందుకు, ఏర్పాట్లు చేసేస్తాను. మీ వంశాచారం అంటున్నారు, పైగా అలా చేయడం క్షేమం అంటున్నారు. అందుకే కదేటి ఇంత పట్టు పడుతున్నది, లేకపోతే మాకేదో సరదానా ఏటి? అలా కాదండి, ఇవాళ మంగళవారం, పైగా చతుర్దశి. రేపు పంచమి. పంచమి పూట ఇలాంటివి చేస్తే మంచిది కదా. అవును, పంచమి అయితేనే బెటర్, ఇవ్వలొద్దు. పంచాలు పంచములని చూసుకుంటూ పోతుంటే ఏటి అవదు, అనుకున్నప్పుడు చేయాల్సిందే. లేదులే చెల్లి, పంచమి అన్ని విధాలుగా మంచిది కదా. ఈయన ఆచారాన్ని రేపు పాటిస్తారు. అవునా, అలాగేనే లప్ప. పంచమంటే 10 రోజులు లేదు కదా, రేపే కదేటి? అన్నట్టు మీతో విషయం చెప్పాలి. ఏంటది? ఇవాళ తన చేత్తో వంట చేస్తే వీళ్ళకి తినాలనుందంట. వంట? ఏంటి అంత షాక్ అయ్యో? వంట రాదా? ఏంటి పూజ, మీ చెల్లెలకి వంట రాదా? మా ఆవిడికి వంట రాకపోవడం ఏంటండి? వంట పేరు చెప్తే అలాగే గంతులేస్తుంది, అందుకే అలా అరిసింది. ఓ, అవును,
అడిగిన వెంటనే వంట చేసేసి మొహానేసేస్తది అత్తయ్య నాకు వంట రాదు కదా. ఉస్సే మనల్ని బయటపడేయటానికి ఆ బాబ్జీగాడే ప్రోగ్రాం పెట్టాడే. అత్తయ్య నువ్వు తడబడ్డావా బయటపడతాం. పూర్ణత్తయ్య తర్వాత ఇంట్లో నుంచి బయటకు గెంటి చస్తారు. కవర్ చెయ్యి. అయ్యో మ్మ్. అవును, నేను వంటలు బాగా చేసేస్తాను. అసలు శ్రీకాకుళం మొత్తం నా వంట అంటే పడసత్తారు కదేటి. ఇంతకీ ఏడుండాలేటి? పెద్దగా ఏ వద్దమ్మా, చపాతీలు చేసి ఓ 2 కూరలు చేస్తే సరిపోతుంది. అదే ఒక చికెన్ రోస్టు, చేపల పులుసు. నువ్వు ఉండరా, ఎప్పుడు నాన్ వెజ్ అంటే. ఒక వెజ్ ఫ్రై కూడా చేస్తే బెటర్ అమ్మా. అలాగే పచ్చిమిరకాయలు వేసి పెరుగు పచ్చడి కూడా చేయమ్మా, తింటాను. ఇన్ని చెప్పి అంతేనంటారేంట్రా? ఇవన్నీ తినడానికా, బయట కర్రీ పాయింట్ పెట్టుకోవడానికా? ఏంటమ్మా అలా ఉండిపోయావు? అదే వంట ఎటు నుంచి మొదలు పెడదామా అని. ఎక్కడి నుంచి చేయటమేంటి? చపాతీ నుంచి మొదలెట్టు. అలాగే అత్త. ఏమండి, పొద్దు నుంచి ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను. ఆ కుప్ప ఏంటంటే అంతలావుగా ఉంది? ఒరిజినలేనా? ఏ విగ్ అనుకుంటున్నారా? ఆ? బిగ్గని మా వాడం లేదే, మీరంటున్నారేంటి? ఆహా, ఒరిజినలే విగ్ అనుకుంటున్నారేమోనని కాదు అని చెప్తున్నది. ఏవేలప్పా? ఆ. అవునవును. సరే, ఆ వంట కార్యక్రమం ఏదో కానిద్దాం పద. పదండి, పదమ్మా, పదండి. పద. ఆకలేస్తుంది. పద. పద. రే, వాళ్ళు చెప్పిన ఐటమ్స్ అన్నీ బయట నుంచి తెచ్చే. ఈ లోపు మేము ఏదో ఒకటి మేనేజ్ చేస్తాం. సరే అమ్మా. పదండి. పీటేసి పిండేసి కర్రెట్టి ఒత్తేస్తే నీకో చపాతి నాకో చపాతి. పాట పాడటం కాదమ్మా, ముందు పని కానివ్వండి, ఆకలేస్తుంది. ఈ గడ్డ పొడవరండి బాబు. మాట్లాడితే అడ్డడిపోతున్నాడా? వాడికి ఆకలే సరుస్తున్నాళ్లే, నువ్వు కాని అమ్మా. చిచి, చపాతీలు చేయమంటే పిండి మొహనకేసావేంటి? చెయ్యి జారిపోయినది, అందుకే గిన్నెలు వేసిపోయినది కదమే. అవునత్త. అసలు నీకు చపాతీ చేయడం వచ్చా? ఏటమాట ఇప్పుడు చూడు ఎట్టా చేస్తాను.
చపాతీలేంటి రౌండ్గా రాకుండా అలా వంకర టింకరగా వస్తున్నాయి? ఆ చపాతీలు రౌండ్ గానే ఉండాలని రాజ్యాంగంలో ఏమన్నా రాసున్నదా ఏటి? మా శ్రీకాకుళంలో ఈ